త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. శ్రీ నరసింహ సరస్వతి శ్రీశైలములో కదిలీవనం ప్రవేశించాక కొంతకాలానికి హిమాలయాలు చేరి అక్కడ ఒక అడవిలో సమాధిలో 300 సంవత్సరాలు ఉన్నారు. ఆయనను పుట్టలు పూర్తిగా కప్పివేశాయి. ఆయన ప్రక్కన ఒక పెద్ద చెట్టు కూడా మొలిచింది. కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు ఈయన వెనక ఉన్న చెట్టును నరికే సమయములో గొడ్డలి పెట్టుకు పుట్ట నుంచి నెత్తురు కారింది. అప్పుడు వాడు ఆశ్చర్యంతో ఆ పుట్టను తొలగించగా సమాధిలో ఉన్న స్వామి మేల్కొన్నారు. నెత్తురు ఆయన తొడ నుంచి కారింది. అది చూచి కట్టెలు కొట్టుకునేవాడు భయంతో స్వామి నన్ను క్షమించమని శరణు కోరాడు. అప్పుడు స్వామి వాడికి అభయమిచ్చి ఈ సంఘటనను తన అవతార కార్యాన్ని కొనసాగించడానికి అదునుగా తీసుకొని అక్కడి నుండి తమ పర్యటన ప్రారంభించారు. ఇది అక్కలకోట రావడానికి సుమారు 100 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. ఆ తర్వాత వీరు అనేక ప్రదేశాలలో అనేక పేర్లతో పిలువబడుతూ మాణిక్య నగరం చేరి 4వ దత్తావతారమైన మాణిక్య ప్రభువులతో కొంతకాలం నివసించారు. అటు తర్వాత చివరగా అక్కలకోట వచ్చి స్వామి సమర్థులుగా అక్కలకోట స్వామిగా అక్కడే స్థిరపడ్డారు. శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేది. కొంతమంది స్వామిని రుద్రావతారంగా భావించేవారు. శ్రీ స్వామి ఎప్పుడూ బ్రహ్మానందములో మునిగి ఉండేవారు. ఈయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరము ముడతలు పడక యవనములో ఉన్నట్టే ఉండిపోయింది. వారు సర్వజ్ఞులైనప్పటికీ అలా కనిపించేవారు కారు. వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన మాటలు ప్రేమతో నిండి మధురంగా ఉండేవి. ఆయన చాలా పొడవుగా ఉండేవారు. ఆజానుబాహువు, పెద్ద బొజ్జ, తీవ్రమైన దృష్టిగల స్ఫురద్రూపి, శరీరము గోధుమ వన్నె ఛాయ, పాదాలు పొడవుగా ఉండేవి. ఎప్పుడూ కౌపీనము ధరించేవారు. ముఖాన తిలకము, మెడలో తులసి రుద్రాక్ష మాలలు, చెవులకు పగడాలు పొదిగిన బంగారు కుండలాలు ఉండేవి. ఓం శ్రీ అక్కలకోట మహారాజుయే నమః.